దేవునికి స్తోత్రం. ఈరోజు రక్షణకర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ వాగ్దానం. నాకు సహాయము నీవే, రక్షణకర్తవు నీవే. కీర్తన గ్రంథం 70 ప్రియా రక్షణకర్తకు దేవదేవుని పిల్లారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. జయమగల దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, కృపా, కనికరము, ఆదరణ ఆయుధారుకు మీకు సమృద్ధిగా దయచేయనుగాక. దేవదేవుడు మీకు జయమనుగ్రహించి విజయం దయచేసి ఆయన కృపతో మిమ్మల్ని విస్తరింపజేసి పరిశుద్ధాత్మ కార్యాలు మీ పట్ల జరిగించునుగాక. ప్రభు మిమ్మను రక్షించి విడిపించుటకు సహాయకుడై ఉన్నాడు. వేటగాని ఊరిలో నుండి, పాడు చేయి తెగుల్లో నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఆయనే. శత్రువుల కుట్ర నుండి, మంత్ర ప్రయోగముల నుండి రక్షించేవాడు ఆ మహిమాస్వరూపుడే. ఆయనే మీకు సహాయకుడై ఉన్నాడు. రక్షించు సహాయకుడు ఆయన మాత్రమే. ఒక దినమున నెబుకద్నెజరును నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించుటకు షద్రక్ మేషక్ అబేద్నెగోను వారు నిరాకరించినప్పుడు రాజు కోపముతో మండిపడి, నా చేతిలో నుండి విడిపించగల వారెవరు అని చెప్పుచూ అగ్నిగుండమును 7 రెట్లు వేడిమి చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. అయితే వారు అగ్నిగుండంలో వేయబడినప్పుడు వారు కట్లు కాలిపోయాను, కానీ వారు కాలిపోలేదు. కారణం దేవుని కుమారుడుగా, రక్షణకర్తకు సహాయకుడుగా దేవుడు కుమారుడు అగ్నిగుండంలో దిగి సంచారం చేసిన అద్వితీయ సత్య స్వరూపుడు, సర్వాధికారి, జీవాధిపతి, అగ్నినేత్రుడు ఆయనే. ఆయన పాపం నుండి విడిపించేవాడు, పాప వ్యసనముల నుండి విడిపించేవాడు, శాపం నుండి విడిపించేవాడు, ఘోరమైన వ్యాధి నుండి విడిపించేవాడు, అపవాది బంధకముల నుండి విడిపించగల సర్వ జగత్ రక్షకుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు. జీవగల దేవదేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుడు, ఇంతటి గొప్పటి సర్వోన్నతుడు నేడు మీకు నాకు ఉన్నాడు. ప్రభువైన యేసు ఇట్లా అంటున్నాడు, సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రయ్యిందురు అంటున్నాడు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వతంత్రముండును. దేవుని బిడ్డలారు, మీ బిడ్డలు వ్యసనాపరులై జీవించుచున్నారా? మత్తుపానీయములకు బానిసైనారా? దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మను మీ బిడ్డలను విడిపించి సమస్తమైన రోగం నుండి రక్షించుటకును శక్తిమంతుడై ఉన్నాడు. మహిమాస్వరూపుడు. ఇశ్రాయేలు 430 సంవత్సరముల ఐగుప్తు దేశమందు బానిసలై ఉండ్రి. ఫరో చేతి నుండి మమ్మను విడిపించేవాడు ఎవరు అని వారు అంగలార్చుండ్రి. అయితే గొర్రెపిల్ల రక్తం వారి ఇంటి గుమ్మముల మీద పూయబడినప్పుడు వారు ఐగుప్తు బానిసత్వం నుండి, ఫరో బలమైన చేతిలో నుండి విడిపించబడ్డారు. అవును, ఆయన విడిపించు సహాయకుడు, రక్షించు సహాయకుడు, సమాధానమిచ్చు సహాయకుడు ఆయనే. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము సాధ్యమే, అన్నీ సాధ్యమే. మన జీవితంలో సంపూర్ణమైన కార్యం చేయడానికి ఆయన ఒక్కడే అద్వితీయ సత్య స్వరూపుడు, సర్వాధికారి, జీవాధిపతి అయిన దేవుడు. నేడు మీరు విడుదల పొందగోరుచున్నారా? కలవరి శిలువ వద్దకు రండి. క్రీస్తు రక్తం కోటలోనికి రండి. మీరు మీ ఇంటి వారు సంరక్షించబడతారు, ఆదరించబడతారు, కట్టబడతారు. దేవదేవుడు మీకు సంపూర్ణమైన రక్షణానందం దయచేయగల గొప్ప దేవుడు, రక్షించు సహాయకుడు ఆయన మాత్రమే. దేవదేవుని పిల్లారా, ఆయన చెంతకు వచ్చినప్పుడు ఆయన అద్భుతమైనటువంటి కార్యం మీ జీవితంలో జరిగించగల గొప్ప దేవుడు. జయమగల దేవదేవుని పిల్లారా, పెద్ద సమస్యలైనా సరే నువ్వు ప్రార్థన ప్రారంభిస్తే తల వంచి తీరవలసిందే. ప్రార్థన నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. దేవుని బిడ్డ, ఈ లోకంలో ఈ జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ, సంతోషంగా దేవదేవుని స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ఆయన ఎదురు సాగిలపడి ప్రభు పాదసన్నిధిలో గడిపేద్దాం. ప్రభు యొక్క కృపతో నింపబడదాం. పరిస్థితులను మార్చగలిగేది ప్రార్థన మాత్రమే. ప్రార్థనకు మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఏదీ లేదు, ఎక్కడా లేదు. అంత గొప్ప దేవుడు, అంతటి సర్వోన్నతుడు మన దేవుడైనాడు. మనం చేసే ప్రార్థన చిన్నదైన ప్రార్థన ఆలకించే యేసయ్య చాలా గొప్పవాడు, చాలా చాలా గొప్పవాడు. ఆ గొప్ప దేవుడికి ఇప్పుడే మన హృదయాలెత్తి, మన ఆలోచనలెత్తి, మన తలంపులెత్తి ఆయన ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన యెహోవా ఆలకించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును
మహోన్నతుడు సర్వోన్నతుడమైన మా ప్రియ జగత్రక్షకుడమైన దేవా, ఆమెనడవాడా సత్యాసాక్షి సర్వాధికారమైన ప్రియ ప్రభా, నీకు స్తోత్రాలు. సమస్తమైన కార్యములు జరిగించగల గొప్ప దేవుడు నీవే. నీకంటే మాకు క్షేమాధారం ఏదీ లేదు. రక్షించు సహాయకుడు నువ్వే దేవా. నీవే రక్షణకర్తవు, నీవే మా సహాయకుడువు. నీకంటే మాకు ఎవరున్నారు నైనా? మా ఎడల మీ కృప, మీ కాపుదల, మీ కనికరం, మీ ఆదరణ, మీ సంరక్షణ, మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేసి ఈ ఉదయకాల సమయంలో మీ ఆశీర్వాదాలు, మీ దీవుళ్ళు, మీ మేలు, మీ వెలుగు, మీ మీ బిడ్డలైన మాకు దయచేసి శోధనను కీడు మమ్మల్ని తప్పించి రక్షించండి. శత్రు బలమంతుని మీద మాకు విజయాన్ని దయచండి. బిడ్డలందరి జీవితంలో నాయన సంపూర్ణ జీవన ఆయుధార్గులు ప్రసాదించండి. ఆర్థిక స్థితిలోంచి లేవనెత్తండి. కుటుంబాల అద్భుత కార్యాలు జరిగించండి. బిడ్డలందరికీ సమాధానం దయచేసి తల ఎత్తివాడు నీవే గనక దేవానికి స్తోత్రాలు. మీ సంపూర్ణమైన కార్యం దయచేసి బిడ్డలందరినీ లేవనెత్తి సహాయం దయచేయమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.